పాండు శౌర్యానికి ప్రతీక. యుద్ధంలో జయించని రాజు లేడు. కాని విధి వేరే రహస్యాన్ని రాసింది. అరణ్యంలో కూడా ధర్మం రక్షించాలి. ఆ సమయంలో ఒక ముని జింక రూపంలో తపస్సు చేస్తున్నాడు. రాజా, నీవు నన్ను వధించావు. దాంపత్యంలో నీ ప్రాణం హరిస్తుంది. ఓ దేవా, నా వంశం అంతమా? శాపభయంతో పాండురాజ్యం వదిలి అడవికి వెళ్ళాడు. కుంతి మాద్రితో తపస్సు ప్రారంభించాడు. ప్రాణసఖ, వంశం నిలవాలి. నేను దాంపత్యానికి చేరలేను కుంతి. శాపం నన్ను బంధించింది. దేవతలు దారి చూపుతారు. దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ఏ దేవుడినైనా పిలిచి సంతానం పొందవచ్చు. ఈ మంత్రం నీకు దైవసిద్ధి ఇస్తుంది, కాని దానిని జాగ్రత్తగా వాడుము. ఓ సూర్యదేవా, నీ శక్తిని నాలో ప్రసాదించు. కర్ణుడు జన్మించాడు. సూర్యదేవుని కుమారుడు. సమాజం అర్థం చేసుకోదు. తర్వాత పాండు అనుమతితో కుంతి దేవతలను పిలిచింది. ధర్మ, వాయు, ఇంద్ర. ధర్మదేవా, నా మొత్తి కుమారుడు నీ ధర్మానికి ప్రతీక కావాలి. వాయుదేవ, రెండవ కుమారుడు శౌర్యానికి చిహ్నం కావాలి. ఇంద్రదేవ, మూడవ కుమారుడు వీరత్వానికి ప్రతిరూపం కావాలి. మాద్రి కూడా అశ్వినీ దేవతలచే నక్షత్రాల్లాంటి సంతానం పొందింది. నకులుడు, సహదేవుడు. ఇవే 5 నక్షత్రాలు, ఇవే పాండవులు.